నీకు సినిమా తీయాలని కోరిక ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ బ్రో. ఉందా? అంటే ఏదైనా సరే ఈ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది దాని ఎండింగ్ మూవీయే కదా బ్రో. సో నేను కూడా మూవీ దీని మీదే వచ్చాను నేను. మూవీ దీని మీద వచ్చావు, మరి ఏం ట్రై చేయట్లేదా బ్రో? అంటే నాకేంటంటే బ్రో, మీకు చెప్పాను కదా, ఒక టెక్నీషియన్కి వాళ్ళు పేరుకు ఒక వాల్యూ రావాలి అని చెప్పేసి. సో ఆ హంట్లో నేనేంటంటే లైక్ నాకు నేనేం చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే నీ యూత్ లో ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసు బ్రో. ఇప్పుడున్న యూత్ లో వినయ్ షణ్ముఖ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది మీకు తెలుసు. అంటే ఫేస్ అప్పుడప్పుడు గుర్తుపట్టకపోవచ్చు, లేకపోతే ఇది జరగవచ్చు, కానీ మీ నేమ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అంత క్రియేట్ చేసుకున్నారు. మరి అలాగే మీరు ఒక సినిమా తీస్తే అలా యూత్ ఆడియన్స్ మీరు గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ప్రయత్నించట్లే? డెఫినెట్లీ బ్రో, అంటే కమింగ్ 1-2 ఇయర్స్లో నేను డెఫినెట్లీ ఆ స్టెప్ వేస్తా. అంటే నేనేంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం అనే దాంట్లో ఇప్పుడు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నా చేతులతో లైక్ నేనే డైరెక్ట్ చేసుకునే సిరీస్ ఏమైనా చేద్దాము, ఆ తర్వాత మూవీస్ చేద్దాము. అంటే నేను కూడా నా సెల్ఫ్గా నేను కాన్ఫిడెంట్ ఉంటేనే అందులోకి వెళ్ళాలనుకుంటాను బ్రో. నేను కాన్ఫిడెంట్గా లేకుండా నేను వాళ్ళ సినిమా నాకు వచ్చాయి బ్రో, మంచి మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే నేను 100% కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నేను ఇంకా అందులోకి వెళ్ళా. సో ఇప్పుడు ఏంటంటే నేనే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారా? అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇవన్నీ వర్క్స్ అయ్యాయి. సో నెక్స్ట్ అది 3-4 monthsలో రిలీజ్ చేస్తా. యూట్యూబ్కి ఫస్ట్ యూట్యూబ్కే చేస్తాను, ఎందుకంటే మనం వచ్చింది యూట్యూబ్ నుంచి బ్రో. సో యూట్యూబ్కే చేస్తా, తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తా.